కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాటకాలు తేటతెల్లమైపోయాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఎలాంటి లోపాలు లేవని, అన్ని పంప్ హౌజులు నడుస్తాయని సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికతో తేలిపోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. మరొక వైపు కృష్ణా రైతులకు రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఈ పంటకు సరిపడా సాగర్లో నీళ్లున్నప్పటికీ వాటిని వినియోగించుకోవట్లేదని, ప్రభుత్వ తీరుతో నల్గొండ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం యాగం చేసి నల్గొండ రైతుల్ని పక్కదారి పట్టించారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి ఆడిన నాటకం, కలిసి చేసిన ద్రోహం తెలంగాణ ప్రజల పట్ల తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని, అన్ని పంపు హౌజులు కూడా నడుస్తానికి సిద్ధంగానే ఉన్నాయనే విషయం ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మా ఎడమ కాలువకు కావచ్చు, మా లో లెవెల్ కెనాల్కి కావచ్చు, ఎస్ఎల్బీసీ అని పేరు చెప్తున్న హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద ఉన్న రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాటుతోనే జలయజ్ఞం చేసి అక్రమంగా, దుర్మార్గంగా తీసుకుపోతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు నల్గొండ రైతాంగాన్ని మోసం చేయడానికి కేవలం ఒక యాగం చేసి ప్రజలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిపోయినారు. ఇది నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఆలోచించుకోవాలి.